ఇలాంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేది ప్రభుత్వ పెద్దలు గమనించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఎలా దెబ్బతిందో అలాగే కూటమి ప్రభుత్వం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. దళితులపై సాంఘిక బహిష్కరణ చేస్తే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుంటే మరి ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించాలి. మొన్న పిఠాపురంలో ఆ విషయం మరొక ముందే మళ్ళీ నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా కుల వివక్ష లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుందాం. ఖచ్చితంగా ఇలాంటివి పూర్తిగా నిర్మూలించే విధంగా కూటమి ప్రభుత్వం పెద్దలు చర్యలు తీసుకోవాలి. లేదంటే దళితుల్లో కూటమి నేతలపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నాయకులు నష్టపోతారనేది వారు గుర్తెరగాలి. ఇప్పుడు దళితులు ఏమీ చేయలేకపోయినా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం వారి పని వాళ్ళు చేస్తారు. రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఎలా ఉందో ఈ కథనం ఒక నిదర్శనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు.